టుడే మనం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి నేర్చుకుందామండి. ఫైల్ హ్యాండ్లింగ్ అండి. డే 24 ఫైల్ హ్యాండ్లింగ్ గురించి నేర్చుకుంటాం. అంటే పైథాన్ యూస్ చేసి ఫైల్ క్రియేట్ చేయడం, రీడ్ చేయడం, రైట్ చేయడం నేర్చుకుంటాం. సో వై ఫైల్ హ్యాండ్లింగ్ అంటే ఫైల్ హ్యాండ్లింగ్ అసలు దేనికి అని ఎవరైనా అడిగితే చెప్పండి. టిల్ నౌ మనం డేటాని వేరియబుల్స్లో స్టోర్ చేసాం, కానీ ప్రోగ్రామ్స్లో క్లోజ్ అయ్యాక డేటా పోతుంది కదా. సో పర్మనెంట్ డేటా సేవ్ చేయాలి అంటే ఫైల్స్ని యూజ్ చేయాలండి. సో ఫర్ ఎగ్జాంపుల్ లైక్ తీసుకోండి ఒక నిమిషం. ఫర్ ఎగ్జాంపుల్ మనం నోట్ ప్యాడ్ ఫైల్స్ ఇలాంటివి తీసుకోవచ్చు. లాట్ ఫైల్స్, స్టూడెంట్ రికార్డ్స్, ఇవి మనం తీసుకోవచ్చండి. ఇవి మన ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చండి. ఇటువంటి ఫైల్స్ని మనం యూజ్ చేయొచ్చండి ఫైల్ హ్యాండ్లింగ్లో. ఫస్ట్ వన్ మనం ఓపెనింగ్ ఏ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి? చూపిస్తానండి. ఫైల్ ఎలా ఓపెన్ చేయాలంటే చూపిస్తా. ఫస్ట్ వన్ ఓపెనింగ్ ఏ ఫైల్ కదా, ఓపెనింగ్ ఏ ఫైల్ అని చెప్పాను. పైథాన్లో ఫైల్ ఓపెన్ చేయడానికి మనం ఓపెన్ ఫంక్షన్ యూజ్ చేస్తామండి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇలా తీసుకోవచ్చు. ఎలా అంటే ఫైల్ డాట్ టీఎక్స్టీ, ఇది ఫైల్ నేమ్ అన్నమాట. ఇది ఫైల్ నేమ్ అండి. ఇప్పుడు ఆర్ అంటే రీడ్ మోడ్ అండి. ఇది ఇందులో మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మోడ్స్ అంటే డబ్ల్యూ అంటే రైట్ మోడ్, లేకపోతే ఏ మోడ్ అని ఉంటుంది, అంటే అపెండ్ అని. డబ్ల్యూ అంటే రైట్ మోడ్ అండి. ఓకే, ఇది ఆర్ కాబట్టి రీడ్ మోడ్ అండి. అలా మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇప్పుడు ఫైల్ మోడ్స్ నుంచి చెప్తాను. ఫైల్ మోడ్స్లో మన డిఫరెంట్ మోడ్స్ ఉంటాయండి. అవి ఏంటని చెప్పాను కదా మీరు ఆల్రెడీ. రీడ్ మోడ్, రైట్ మోడ్ అలా ఉంటాయండి. ఇందులో డిఫరెంట్ మోడ్స్ ఉంటాయి. ఏంటంటే ఫస్ట్ వన్ ఆర్ మోడ్. ఆర్ అంటే ఏంటని చెప్పాను? రీడ్ మోడ్ కదా. ఆర్ తర్వాత డబ్ల్యూ తీసుకోవచ్చు మనం. డబ్ల్యూ అంటే ఏంటి? రైట్ మోడ్ కదా. రైట్ మోడ్. ఓకే, మన రైట్ మోడ్ ఇచ్చినప్పుడు ఏంటంటే ఓల్డ్ డేటా డిలీట్ చేస్తామండి. ఇందులో ఓల్డ్ డేటా డిలీట్ చేస్తాం. తర్వాత ఏ మోడ్ అండి. ఎడిట్ అవ్వట్లేదు, అవుతుంది. ఏ మోడ్. ఓకే, ఏ మోడ్ అంటే మీకు చెప్పాను కదా. ఏ మోడ్ అంటే అపెండ్ అండి. అంటే డేటా యాడ్ చేస్తుంది అన్నమాట. ఇట్లా డేటా అనేది
విల్ బి యాడెడ్. గుర్తుపెట్టుకోండి. ఇదేట్ లేదండి, వర్డ్స్ మీరు ఆల్రెడీ తెలిసిన వర్డ్సే, బట్ మీరు ఈ మీనింగ్స్ ఒకసారి మీరు రిఫ్రెష్మెంట్ చేస్తే మీకు గుర్తుండిపోతాయండి. ఎక్స్ అంటే క్రియేట్ ఫైల్. ఇది దీని మీనింగ్స్ అండి, ఇలా ఉంటాయి. ఇప్పుడు సింపుల్ లైన్ చెప్తానండి. మోడ్ అంటే ఫైల్ని ఎలా యూజ్ చేయాలో చెప్తుందండి. ఇంకో టెక్స్ట్ మనం తీసుకున్నాం. మోడ్ అంటే ఫైల్ని ఎలా యూజ్ చేయాలో చెప్తుందండి. తర్వాత రీడింగ్ ఫ్రమ్ ఫైల్. రీడింగ్ ఫ్రమ్ ఫైల్. ఓకే, రీడింగ్ ఫ్రమ్ ఫైల్ అంటే దీని సింటాక్స్ ఎలా వస్తుంది అంటే ఎఫ్ ఈక్వల్ టు ఓపెన్ ఆఫ్ ఫైల్ డాట్ టీఎక్స్టీ అండి. అంటే ఇటు మన టెక్స్ట్ ఫైల్ టెక్స్ట్ నేమ్ టైప్ చేస్తామండి. తర్వాత కామా పెట్టి ఇక్కడ ఇది ఏ మోడ్ చేయాలనుకుంటున్నావు, ఆర్ రీడింగ్ కదా, సో ఆర్ అని టైప్ చేస్తాం. అంతేనండి, దీని సింటాక్స్ ఇలా వస్తుంది. తర్వాత మనం ప్రింట్ చేసుకోవచ్చు. ప్రింట్ ఎఫ్ డాట్ రీడ్ ఫంక్షన్. ఇది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి అవుట్పుట్లో చూపిస్తుందండి. రీడింగ్ ఫ్రమ్ ఫైల్ అంటే ఇది దీన్ని నేను డీటెయిల్స్ చెప్తున్నానండి. ఏంటంటే ఫైల్లో ఉన్న డేటాని రీడ్ చేసి అవుట్పుట్లో చూపిస్తుంది. ఇప్పుడు రీడ్ అయిపోయింది కదా, రైట్ ఇంటూ ఏ ఫైల్ చెప్తాను. రైట్ ఇన్ టు ఫైల్. ఇది ఎలా చేస్తామంటే మన ఎఫ్ ఈక్వల్ టు, నేను జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, ఎఫ్ అని మీకు నచ్చిన వేరియబుల్ తీసుకొచ్చండి. ఎఫ్ ఈక్వల్ టు ఓపెన్ ఫైల్ డాట్ టెక్స్ట్ ఫైల్. ఓకే, ఇలా ఇచ్చాను కదా. ఇప్పుడు ఏం చేస్తాం, ఇది రైట్ మోడ్ కదా కాబట్టి మనం డబ్ల్యూ చేయాలండి. డబ్ల్యూ అని ఎందుకు చేస్తున్నాం అంటే రైట్ మోడ్ కాబట్టి, రైట్ అంటే రాయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ఫైల్లో మనం డబ్ల్యూ చేస్తాం. ఇది రీడింగ్ తీస్తున్నాం కాబట్టి ఆర్ తీసినట్టు కదా, సేమ్ అలానే రైటింగ్ చేయాలంటే డబ్ల్యూ తీసుకోవాలండి. ఎఫ్ డాట్ రైట్ మనం ఏ రైట్ చేయాలి ఇక్కడ రాస్తామండి. నేను హలో స్టూడెంట్స్ అని రాయాలనుకుంటున్నాను, సో హలో స్టూడెంట్స్ అని పెట్టుకోవచ్చండి. హలో స్టూడెంట్స్. సేమ్ విజువల్ స్టూడియో కోడ్లో కూడా మీరు ఇలా టైప్ చేసి రన్ చేస్తే సరిపోద్దండి. ఈ ఫైల్ ఎడిట్ అయిపోద్దండి. ఇప్పుడు ఫైల్లో డేటా రాయడం జరుగుతుందండి. డబ్ల్యూ మోడ్ యూస్ చేస్తే ఓల్డ్ డేటా డిలీట్ అవుతుందండి. అయింది కదా. ఇప్పుడు అపెండింగ్ డేటాని ఎలా అపెండ్ చేస్తాను చెప్తాను.
ఎఫ్ ఈక్వల్ టు అపెండ్ చేయడం కదా. అంటే అపెండ్ చేయడం అంటే ఏంటి, ఆ ఉన్న డేటాని మళ్ళీ యాడ్ చేయడం అన్నమాట. అంటే ఫస్ట్ ఓపెన్ చేస్తాం, ఓపెన్ ఆఫ్ ఫైల్ అపెండ్ చేయాలనుకుంటున్నాను బట్టి ఏ అని వాడతాం, అర్థమైంది కదా. రీడ్ అయితే ఆర్ వాడతాం, రైటింగ్ అయితే డబ్ల్యూ వాడతాం, అపెండ్ చేయాలంటే ఏ వాడతాం అండి. మీకు ఇటు రాస్తే మీకు బెటర్ అండి, మీకు గుర్తుంటుంది. అంటే తర్వాత మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నా బాగుంటుందండి. అపెండ్ ఇప్పుడు ఎఫ్ ఈక్వల్ టు ఇచ్చాం కదా. ఇప్పుడు ఎఫ్ డాట్ ఓపెన్ చేసాము, ఇప్పుడు అపెండ్ చేయడం అంటే ఏంటి, ఓపెన్ చేసి రైట్ చేయడం కదా. సో రాయాలి, ఇప్పుడు రైట్, రైట్ వాడతాం, రైట్ ఫంక్షన్ వాడతాం. రైట్ ఆఫ్ ఏదో ఒకటి ఇచ్చుకోండి, ఏదో ఇచ్చినా పర్లేదు, నేను వెళ్ళటం అని ఇస్తాను. వెల్కమ్, వెల్కమ్, ఓకే ఇలా ఇస్తామండి. అప్పుడు రైట్ అవుద్దండి, బ్రాకెట్ క్లోజ్ చేయాలి కదా. ఇప్పుడు ఎగ్జిస్టింగ్ డేటాకి కొంత డేటా యాడ్ అవుతుందండి. ఇప్పుడు ఆల్రెడీ ఎగ్జిస్ట్ ఉన్న డేటాని కొంత డేటా యాడ్ అవుతుంది, కానీ ప్రీవియస్ డేటా డిలీట్ అవ్వదండి. ఇది యాడ్ మాత్రం చేస్తాయి అపెండ్ అనేది. ఇప్పుడు క్లోజ్ ఇన్ ఫైల్ ఎలా చేస్తాం, క్లోజ్ అంటే మనం ఫైల్ ఓపెన్ చేసిన క్లోజ్ అని టచ్ అని చేయాలండి, లేకపోతే మీరు తర్వాత రన్ చేయడం ప్రాబ్లం అవుతుంది. తర్వాత వేరే ఫైల్ మీరు ఓపెన్ చేయాలన్నా అవ్వదండి. కాబట్టి మనం క్లోజ్ టచ్ అని చేయాలి. ఎఫ్ ఫైల్ ఉంటుంది, ఇది ఎఫ్ డాట్ క్లోజ్ అని చేస్తే చాలండి. క్లోజ్ ఫంక్షన్ ఉంటుంది, ఇలా చేస్తే క్లోజ్ అవుతుందండి. అంటే ఈ ఫైల్ అనేది రీడ్ చేసాం, తర్వాత రైట్ చేసాం, తర్వాత అపెండ్ చేసాము, తర్వాత క్లోజ్ చేసామండి. అంటే ఫైల్ క్లోజ్ అయిపోయింది, ఓపెన్ చేసిన నుంచి క్లోజ్ దట్ చెప్పాను. ఇప్పుడు ఫైల్ని క్లోజ్ చేయడం చాలా ఇంపార్టెంట్, లేకపోతే మెమరీ వేస్ట్ అవుతుందండి. చెప్పాను కదా మీకు ఆల్రెడీ, అట్లా క్లోజ్ చేయడం మీరు మర్చిపోయారు అనుకోండి, అది మెమరీ అనేది వేస్ట్ అయిపోద్దండి. మీకు బెస్ట్ మెథడ్ చెప్తానండి. అంటే ఇది మోడర్న్ వే అండి, అంటే ఇప్పుడు వాడుతున్నారు వేనే. విత్ ఓపెన్ ఫైల్ డాట్ టెక్స్ట్ అనేది ఫైల్ నేమ్ కదా. టెక్స్ట్, నేను ఇది ఎగ్జాంపుల్స్ అని టెక్స్ట్ ఫైల్ నుంచి తీసినప్పుడు టెక్స్ట్ అని పెడుతున్నానండి. కామా రీడ్, సారీ, ఎఫ్ తీసిన తర్వాత ఇప్పుడు ప్రింట్ చేయాలండి. అంటే మనం ఏం రీడ్ చేయాలనుకున్నా ప్రింట్ చేస్తే సరిపోతుందండి. ప్రింట్ ఏం చేస్తాం, ఎఫ్ డాట్ రీడ్ ఫంక్షన్,
ఆటోమేటిక్గా క్లోజ్ అవుతుందండి. ఇది సేఫ్ మెథడ్ అండి. లేకపోతే మీరు క్లోజ్ చేయడం మర్చిపోయారు అంటే నెక్స్ట్ మీరు ఏ ప్రోగ్రామ్స్ ఓపెన్ చేసిన అంటే ఏదైనా ఓపెన్ చేస్తారే సేమ్ ఇలానే అప్పుడు మీకు ఎర్రర్స్ వస్తాయండి. మళ్ళీ మీరు ఆ ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడం కష్టం అండి. ఇది కష్టమైన ప్రాసెస్ ఎందుకు మళ్ళీ ఎంచుకోవడం. మన దగ్గర ఉన్న క్లోజ్ సింపుల్ మెథడ్ మీరు ఫాలో అయిపోతే బెటర్ అండి. ఇలా ఓపెన్ చేసిన ఫైల్ ఖచ్చితంగా మనం క్లోజ్ చేయాల్సిందే. అది గుర్తుపెట్టుకోండి. మీరు ఎక్కడ రాస్తారో మీ ఇష్టం అది. మీకు రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ నుంచి చెప్తానండి. ఏంటంటే స్టూడెంట్స్ అనేవి మార్క్స్ సేవ్ చేయడం అంటే ఇలా ఓపెన్ చేసి క్లోజ్ చేసిన దాంట్లో మీకు ఎగ్జాంపుల్స్ చెప్తానండి. ఏంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. స్టూడెంట్ మార్క్స్ సేవ్ చేయడం. తర్వాత లాగిన్ డేటా స్టోర్ చేయడం. తర్వాత రిపోర్ట్స్ జనరేట్ చేయడం. ఇవి ఎగ్జాంపుల్స్ అండి. ఇటువంటి దాంట్లో మనం ఎక్కువగా యూజ్ చేస్తాం ఇది ఏంటి ఫైల్ హ్యాండ్లింగ్ అనేది. సో టుడే మనం ఫైల్ హ్యాండ్లింగ్ గురించి నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ క్లాస్లో ఇంట్లో అడ్వాన్స్డ్ కాన్సెప్ట్స్ చూద్దామండి. సో ఫైల్ హ్యాండ్లింగ్ నేర్చుకుంటే మనం రియల్ వరల్డ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయగలరు. సో ఇదండి దట్స్ ఇట్ ఫర్ టుడే గైస్. థ్యాంక్ యూ.